నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు? మణికంఠ గారు, ఈ మీనరాశి గురించి చెప్పే ముందు రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, మనకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అంటే ఏంది, ఆ రాశితో వీళ్ళకి ఎలా లింక్ ఉంది అనేది. ఇంకొకటి, ఈ మీనరాశి యొక్క విశేష లక్షణాలు ఉంటాయి వీళ్ళకి, అది కూడా చెప్పుకొని తర్వాత ఫలితాలు చూడాలి. స్వభావాలు, స్వభావాన్ని కాదు, విశేష లక్షణం, స్పెషల్ క్వాలిటీస్ అని చెప్పుకోవాలి అనమాట. ఫస్ట్, విశ్వవసు నామ సంవత్సరం అనగానే విశ్వం అంటే యూనివర్సు, వసు అంటే చాలా మీనింగ్లు ఉన్నాయండి సంస్కృతంలో. ఒకటి సంపద, రెండోది అందమైన అమ్మాయి, మూడోది కాపురం ఉండటం, మనం ఏమంటారంటే నివాసం ఉండటం అని చెప్పాలన్నమాట. కాపురం అంటే కూడా నివాసం ఉండటం అనమాట. అంటే ఈ విశ్వంలో మనం నివసిస్తున్నాము, ఈ విశ్వము అంత సంపదతో కూడుకుని ఉంది, ఈ విశ్వము అంతా ఒక ప్రకృతి, అందమైన ప్రకృతి, ఒక అందమైన అమ్మాయి లాగా అంటే దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ ఈ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్గా, సంపదతో కూడుకొని శోభాయమానంగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకు అని అడుగుతున్నారంటే, లాస్ట్ ఇయర్ క్రోధీనామ సంవత్సరం. మీరు కనుక చూస్తుంటే లాస్ట్ హోల్ ఇయర్ ప్రజల్లో ఒక అశాంతి, కొన్ని పార్టీలు కూడాను మనకి లేవు, ప్రకృతి విపత్తులు వచ్చాయి. రాజకీయ పార్టీలు కూడా కొన్ని బాయ్ అధికారాలన్నీ మారిపోయినాయి చాలా స్టేట్స్లో, కొన్ని దేశాల్లో కూడా మారిపోయినాయి. మనకి బంగ్లాదేశ్ లాంటి ప్రదేశాల్లో, తర్వాత కొంత హిందువుల మీద ఊచకోత, తర్వాత మనకి నార్త్లో భూకంపాలు కదండి, మనకి తుఫాన్లు, ఫ్లడ్స్, తర్వాత వార్, యుక్రెయిన్ వారు, రష్యా వారు, తర్వాత ఈ ఆయిల్, అది ఇది ఒక అన్రెస్ట్ అనమాట, ఒక కోపానికి సంబంధించి. అది ఎందుకు ఏంటి మనలో నేచర్. అయితే ఈ సంవత్సరం ఏమవుతుందంటే అండి, అది పోతుందండి. అది పోయేసి అంత సంపద, తర్వాత అభివృద్ధి, గ్రోత్, తర్వాత ఒక హార్మనీ అంతా ఉంటే టైం ఇదనమాట. మనకి లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలనుకుంటే, ఒకసారి ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఎంతకాలం అరుచుకుంటారు, చాలా చిన్న విషయాలు పడుచుకోకండి, పెద్ద విషయాలు ఇంకా ముందుకు పోండి అన్నట్లు మనకు చెప్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడో లాక్ అయి ఉంటే అది బయటకు వచ్చేసి విశాలంగా ఆలోచించడానికి కావాల్సిన టైము, ఎనర్జీ అంతా ఈ టైంలో ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే విశ్వవసు నామ సంవత్సరం పేరుకు తగిన విధంగా చాలా బాగుంటుంది. ఈ విషయం మనకి మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీనరాశిలో వాళ్ళ ఒక విశిష్టమైన క్వాలిటీ ఉంటుంది. ఏంటంటే అది స్పెషల్ క్వాలిటీ, ఏ రాశికి ఉండదు. అది ఏమంటే, అది మీనరాశి వాళ్ళు, ఈ ఒక్క రాశి వాళ్ళు ఎలాంటి రాశితో అయినా కంపాటబిలిటీ ఉంటాయి. మన మ్యారేజ్ కంపాటబిలిటీ అంటాం కదండి, ఈ మీనరాశిలో వాళ్ళ ఈ ఒక్క రాశే మిగతా 11 రాశులు వాళ్ళతో చక్కగా కనెక్ట్ అయిపోతారండి. వాళ్ళతో ఏమంటారు, ఒక హార్మోనీ చక్కగా వాళ్ళతో మెయింటైన్ చేస్తూ ఉండే రాశి ఏదైనా ఉందంటే అది ఒక మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇంకొక విశిష్టత ఏమంటే, వీళ్ళు జలతత్వ రాశి. జలం ఏం చేసినట్టు నీరు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ ఆగదు. నాకు బాగా ఒకటి నచ్చిన కాన్సెప్ట్ ఏమంటే, వీళ్ళకి చెప్పేది, మనకు బాహుబలి సినిమా ఫస్ట్ ఫేజ్లో ఇది వస్తుంది. ఏమంటే, ఒక బిగినింగ్లో వాటర్ ఫాల్ పడుతూ ఉన్నట్లు, అందులోంచి వెళ్ళిపోతూ ఇంట్రడక్షన్లో టైటిల్ సాంగ్ వెనక ఒక బ్యాక్గ్రౌండ్లో పాట నడుస్తూ ఉంటుందండి. ఏమంటే దాని మీనింగ్, నది పెద్ద పెద్ద అగాధాల్లోంచి కింద పడుతుందంట, అయినా కానీ ప్రవాహం ఆగదు, పోతూనే ఉంటుందంట. ఈ నది బండలు వస్తాయంట అడ్డు, దాని పక్కన వదులుకొని వెళ్ళిపోతూ ఉంటుందంట. ఈ నది మధ్యలో కొండలు వస్తాయంట, ఆగదంట, ప్రవాహాన్ని మార్చుకొని వెళ్ళిపోతుందంట. అలా వెళ్ళి పొయ్యి కొన్ని సంవత్సరాలకి అక్కడ అడ్డొచ్చిన రాళ్ళనే కరిగించుకొని ఆ రాళ్లే స్మూత్గా అయిపోతాయంట, దాని ఒక షార్ప్నెస్. ఇట్లా మీనరాశి వాళ్ళకి ఎందుకు ఉన్న గొప్ప క్యారెక్టర్ ఏంటంటేనండి, వాళ్ళు ఆగరండి, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. పెద్ద అగాధాల్లో పడినా కానీ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ ప్రవాహాన్ని ఆపుకోరు. ఇది మీనరాశులు చాలా వర్తించింది. వాళ్ళ కంపాటబిలిటీ, వాళ్ళ వాటర్ ఈజ్ సైన్. తర్వాత వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ఈక్వల్గా చూస్తారు. అందుకని 2 చేపలు ఉంటాయి వాళ్ళకి. అందుకని మీనరాశికి 2 చేపలు, ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది అనమాట. కింద ఉన్నప్పుడు పైన చూస్తారు, పైన ఉన్నప్పుడు కింద చూస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు ఈ రాశి గురించి ఎంత విశిష్టత చెప్పుకోవాల్సి వస్తుందంటే, వీళ్ళకి ఏలినాటి శని మధ్య స్టేజ్లోకి రాబోతూ ఉన్నారండి. ఒక కొత్త డైమెన్షన్ వీళ్ళలోకి రావాలి, ఒక కొత్త సహనం వీళ్ళలో ఉండాలి. ఏమవుతుందంటే, ఏలినాటి శని ఒక ప్రభావం సెకండ్ స్టేజ్ యొక్క ప్రభావం చాలా తీవ్రంగా. మీరు చెప్పారు లాస్ట్ టైం, సెకండ్ స్టేజ్ అంటే నెత్తి మీద కూర్చుంటాడు శని భగవానుడు అని చెప్పడం జరిగింది. కరెక్ట్ అండి. సో ఇప్పుడు వాళ్ళకి భుజాన ఉన్న శని నెత్తిని కూర్చుంటారండి. నెత్తిని కూర్చుంటే మతి భ్రంశం, అంటే సరైన డెసిషన్ తీసుకోలేరు, ఎక్కడో ఒక చోట లాక్ అయిపోయి ఉంటారనమాట. ఎలా వెళ్ళాలో అర్థం కాదు, ఏది చేస్తే బాగుంటుందో అర్థం కాదు, కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారనమాట. అయితే మనం డీటెయిల్గా చూసే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు,
చూసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటాయి. మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, ధా, దే, దో, చా, చి ఈ అక్షరాలు మూలాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మీనరాశి కింద వస్తారు. మీరు ఆదాయ వ్యయాలు కనుక చూసుకుంటూ ఉంటే ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 4. అంటే ఒక రకంగా ఈ ఫిగర్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది అంటారా? బాగుంటుంది. అయితే గ్రహస్థితి బట్టిగా మనం చూసుకుంటే వీళ్ళకి శని జన్మ రాశిలోనే ఉండటంతో శని నెత్తి మీద ఉన్నారంటారనమాట. గురువు 4వ ఇంట్లో ఉండటం వల్ల ప్లానెట్ యొక్క పొజిషన్ అంతా సరిగా ఉండదు. రాహు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఫారిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అనవసరమైన ఎక్స్పెండిచర్ ఖర్చులన్నీ ఉంటాయి. తర్వాత కేతు వీళ్ళకి 6th హౌస్లో ఉండటం వల్ల కేతు మాత్రం వీళ్ళకి ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారనమాట. మనం కనుక గమనించుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ఈ కాన్సెప్ట్ మనం కనుక పొట్టు చూసుకుంటే శని 1st హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుంది, అర్ధవిహితం, బంధుక్లేశం, ద్రవ్యహాని, వ్యక్తం. అంటే మనకి 4 పారామీటర్లు 4.4 గ్రహాల్లో 3 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు. అయితే ఒక్క కేతు మాత్రం 6th హౌస్లో ఉండి అనుకూలం తెస్తున్నారు. ఇది ఈ విషయం వీళ్ళు కొంచెం గమనించుకోవాలి. అయితే అలా ఉండటం వల్ల ఏంటి, అర్ధవిహితం అంటే ధనం కోల్పోతారు, బంధుక్లేశం అంటే బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ద్రవ్యహాని అంటే ధనం కోల్పోతారు, అంటే సంపాదించుకున్న ధనాన్ని కానుస్తుంది. తర్వాత విత్తం, కానీ ఏదో విధంగా డబ్బు మనీ రొటేషన్ అయితే అవుతూ ఉంటుంది అనేది మనకు చెప్తూ ఉంటుంది. మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఏం జరుగుతుంది, శని ఎగ్జాక్ట్లీ ఏం చేయబోతున్నారు అంటే 1st హౌస్లో ఉండటం వల్ల తేజోహాని, వాళ్ళల్లో ఉన్న ఒక గ్లామర్, ఒక గ్లిట్టర్నెస్ పోతుందండి. ఈ టైంలో వీళ్ళకి ఒక మెచ్యూర్డ్ అయిన లుక్ వస్తుంది, గ్రే హెయిర్ రావటం, కొంచెం ముసలి వాళ్ళు కావటము, అప్పటిదాకా యంగ్గా చలాకీగా ఉన్నవాళ్ళు ఒక సీనియర్ పర్సన్గా తయారైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మతిర్భ్రంశో, వీళ్ళకి బ్రెయిన్ షార్ప్గా డిసిషన్ తీసుకునే ఒక స్కిల్ అనేది పోతుందండి. ఎందుకంటే శని అంటే సంస్కృతంలో శని అంటే దానికి ఇంగ్లీష్ వర్డ్ స్లో, లేటు, ఆలస్యం, మంద బుద్ధి అంటారు. మంద అంటే ఏది రైట్ ఏది రాంగ్ అనే నిర్ణయించే అంటే మైండ్ స్లోగా పనిచేస్తుంది, అంత ఫాస్ట్నెస్ ఉండదు అనమాట. అందుకని శని నెత్తి మీద కూర్చున్నారంటే ఏంటి వాడికి ఏం అర్థం కాదనమాట. అందుకని చెప్పేసి మతి భ్రంశ. అంతేకాకుండా ఈ టైంలో వీళ్ళు సరైన డెసిషన్స్ తీసుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక క్రైసిస్లో ఉంటారు. తర్వాత మనఃపీడ, మనసులో బాధపడుతూ ఉంటారు, భయం పడుతూ ఉంటారు, రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. అంటే బంధువైర్యం, బంధుజనులతో గొడవలు పడుతూ ఉంటారు. అంతేకాకుండా వ్యసనం, దురలవాట్లకి పడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని ఫస్ట్ వీళ్ళకి జన్మస్థానంలో శని ఉండటం వల్ల. అంతేకాకుండా వీళ్ళకి ఉన్న అడ్వాన్స్ 3rd హౌస్ 10th హౌస్ని చూడటం వల్ల, 3rd హౌస్లో ఉండటం వల్ల బ్రదర్స్ నుంచి హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సిబ్లింగ్స్ ద్వారా. అయితే 10th హౌస్ని చూడటం వల్ల గల గెయిన్లెస్ లేబరింగ్, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి కలిసి రాదు. రెండోది లాస్ ఆఫ్ మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు శని ఏలినాటి పీక్ స్టేజ్లోకి వెళ్తున్నారు. తర్వాత జూపిటర్ వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల, గురువు కూడా వీళ్ళకి గురు బలం కూడా లేదు. అంటే ఆడు పక్క ఆల్రెడీ మనకి శని బలం లేదు, గురువు బలం కూడా వీళ్ళకి సరిగా లేదు. లేకపోవటం ఏం జరుగుతుంది ఈ టైంలో, గురువు 4వ ఇంట్లో ఉండి 8th 12th హౌస్ని చూడటం వల్ల ఖర్చులు, శుభకార్యాల గురించి ఖర్చులు విపరీతంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేస్తారు, ఇల్లు కొనటం కానివ్వండి, బంగ్లాలు కొనటం, పెళ్లిళ్ళు చేయటం లాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి. వాటి ద్వారా ఖర్చు విపరీతంగా అవుతుంది. 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల దీర్ఘాయువు, ఆరోగ్యంగా అయితే చాలా బాగుంటారు. అయితే శని తను ఉన్న పొజిషన్ 4వ ఇంట్లో ఉండటం ఏమవుతుందంటే యాచనం, బుద్ధి చంచల్యం, తేజోహాని, ధన వ్యయం, దేశత్యాగం చ కలహం 4th స్థానకో గురువు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. చాలామందికి నా క్లయింట్స్కి నాక ఫోన్స్లో ఇది కరెక్ట్గా జరిగిందండి. ఈ సెంటెన్స్, ఈ లైన్ ఏంటంటే యాచనం, అప్పటిదాకా నోరు తెరిచి ఎవ్వరు అడగన ఇతను సడన్గా అందరి దగ్గర హెల్ప్ గురించి అడుగుతాడు. అప్పటిదాకా జీవితంలో అడుగుండడు, ఆ పరిస్థితులు వచ్చేస్తాయి. యాచనం, నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలి, హెల్ప్ కావాలి, దానికి తగ్గట్లుగానే మరి సహాయ సహకారాలు అందుతాయి అంటారా ఆ టైంకి? అడగనోడు అడుగుతున్నాడు, నోరిప్పుకొని సిగ్గిడిచి పని అవుతుందంటే కాదు. ఇప్పుడు ఇతనికి కొత్త ప్రపంచం అర్థమవుతుంది. ఇప్పటిదాకా తను చూసిన ప్రపంచం ఇన్నాళ్ళు కొంతమంది నా వాళ్ళు అనుకుంటాడు, ఇతను హెల్ప్ అడిగేసరికి మొహం చాటేయడం. సో అప్పుడు నిజంగా మనుషులు అంటే ఏంటో, నిజమైన ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది ఇతనికి. ఇప్పుడు వీళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. ఇది కావటం కోసం వీళ్ళనడిసిన వచ్చాయి. ఇప్పటిదాకా తన చుట్టూ ఉన్న ధనం తంది కాదండి. అంటే అందమైన ప్రపంచం అనుకున్నాడు ఇప్పటి వరకు చుట్టుపక్కలంతా కూడా.
నాకు తెలిసిన ఒక వ్యక్తి లండన్లో ఫోన్ అండి, 18 years బ్యాక్ ఎప్పుడో వెళ్ళిపోయాడు, హై పొజిషన్లో ఉన్నాడు. ఇతను ఉన్న దాదాపు నాకు చెప్పిన ప్రకారం 1500 నుంచి 2000 మందికి నేను లండన్లో నా ద్వారా, నా కనెక్షన్స్ ద్వారా తీసుకొని వాళ్ళకి జాబులు పెట్టడము, వాళ్ళకి హెల్ప్ చేయటం చేశానండి. 18 years తర్వాత ఫస్ట్ టైం నా జాబు నేను కోల్పోయాను, నా జాబు నేను లాస్ అయ్యాను. దాదాపు సంవత్సరం పాటు నాకు జాబ్ రాలా. ఈ జాబ్లో నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా నాకు తిరిగి హెల్ప్ చేస్తారా అని అడిగితే ఫస్ట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, నాకు హెల్ప్ కూడా చేయలేదండి. ఇది మోస్ట్ ట్రాజడీ ఏంది, తన జాబ్ పోవటం ఒకటి, తను హెల్ప్ చేశాడు కదా, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోవటం అనేది అతను ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్లో. ఈ టైప్ సిచ్యువేషన్లు నా క్లయింట్స్ కొంతమందికి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు జరిగినాయి. ఇప్పుడు మీనరాశి వాళ్ళకు కూడా ఒక కాషన్, ఇలా జరిగితే ఏం చేయాలి, మీరు అధైర్యపడకూడదు. ఎప్పుడు కూడా మనం చేసిన హెల్ప్కి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంక ఈ ఫేజ్లో ఉన్నప్పుడు వీళ్ళు వాడు నాకేదో చేస్తాడు, వీడు నాకేదో చేస్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటారు. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, రాదు కూడాను చేయకూడదు. అందుకని ఏలినాటి శని టైంలో మనకి ఒక సామెత చెప్తారండి, మంచం ఉన్నంత వరకే కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి. అంతే కదండి, మంచం చిన్నది, కాళ్ళు కూడా పడుచుకుంటే ఏమవుతుందంటే కాళ్ళు తన్నుకుంటూ పోతూ ఉంటారు. అందుకని మనకున్న దాంట్లో సింపుల్గా చక్కగా హ్యాపీగా ఉండటం, వీళ్ళ దగ్గరగా వాళ్ళ దగ్గర పరుగులు పెట్టి అది చేసి ఇది చేసేదైతే కాదు. ఈ టైంలో మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఈ టైంలో మీరు చెడు బుద్ధులు కలిగి పడుకొని లేజినెస్గా ఉండి వ్యసనాలకు బానిసైపోతే మీకు లైఫ్ అంతా అదే ఉంటుంది. ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటం, వేరే వాళ్ళకి సేవ చేయటం, హెల్ప్ చేయటం, వాలంటరీగా ఎక్కడన్నా చేస్తూ ఉంటే మీకు అదే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఈరోజు మీరు సేవ చేస్తే రేపు మీకు 10 మంది సేవ చేయడానికి వస్తారు. ఈరోజు మీరు లేజీగా పడుకొని అంటే ఇంకంతే. ఈ విషయం చాలా గమనించుకోవాలి. ఎందుకంటే 4th హౌస్లో జూపిటర్ ఉండడం వల్ల ఆచరణ, బుద్ధి, చాంచల్యం, తేజో హాని, ఇలా మొహంలో ఉన్న గ్లోరియస్ అంతా పోతుందండి. అటు శని వల్ల పోతుంది, ఇలా వల్ల పోతుంది. అంతేకాకుండా తేజో హాని, ధనం వ్యయం, ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది. దేశ త్యాగం ఇది గుర్తుపెట్టుకోండి, చాలా 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 ఇంపార్టెంట్ మాట. రియల్ లైఫ్లో చాలామంది అప్పటిదాకా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎన్ని రోజులు అక్కడ ఉన్న వాళ్ళు సడన్గా ఆ ప్లేస్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కలిసి రాక ఆ ప్లేసు కలిసి రాక బెంగళూరులో ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్న పూణే నుంచో ఇటో, అటు నుంచి ఇటో, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి, వీళ్ళైతే ఒక కంట్రీకే వెళ్ళిపోయి అలా ప్లేస్ మారడం వల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటారా? ఏముండదు, అక్కడే వాళ్ళ భ్రమ అంటారు అంతే. వీళ్ళు నడిచినంత తొందరగా వదిలిపెట్టదండి. అలా మారిపోయేటట్టయితే అటు టక్కన పోతారు కదా. నేనే చెప్తాను పరిహారాలు. ఈ హైదరాబాద్లో ఉన్నంత బెంగళూరు బెంగళూరు ఉన్నంత హైదరాబాద్ అండి నీళ్ళు నడిచిన పోయిద్ది అంటాం కదా, అలా పోదండి అది. అయితే వదిలిపెట్టిపోవడం అంత ఈజీ కాదండి. ఒక వ్యక్తి 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉండి ఆ ఎన్విరాన్మెంట్ వదిలిపెట్టిపోవడం అంత ఈజీ కాదండి. అది ఇస్ చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండి. అందుకని వీళ్ళకి ఈ విషయంలో కూడా జూపిటర్ విషయం సరిగా లేదు, తర్వాత శాటర్న్ సరిగా లేదు, శని సరిగా లేదు, గురు సరిగా లేరు, రాహు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా దారిద్ర్య ధననాశనం, నేత్రపీడం, రిపో భయం, కార్య విఘ్నం, ప్రవాసం ఒక మంచి ఏంటంటే మీనరాశి వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, వెళ్ళొచ్చు అంటారు. అయితే వీళ్ళకి కూడా దారిద్ర్యం, ధననాశనం, నేత్రపీడం, రిపో భయం, శత్రువుల యొక్క భయం, కళ్ళకి హెల్త్ ప్రాబ్లం, ధన నష్టము, ధనానికి నాశనం, ధన నష్టం, కార్య విఘ్నం, ఏదైనా పని కనుక చేస్తే ఆటంకాలు, ప్రవాసం, వేరే ప్లేస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది 2 చూపిస్తుంది. గురువు వల్ల కూడాను వేరే ప్లేస్ మారే చూపిస్తుంది, రాహు వల్ల కూడా వేరే మారే ప్లేస్ చూపిస్తుంది. కాబట్టి ఈ 2 ప్లేసులు మారే చూపించడం వల్ల ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, వేరే చోటకి వెళ్ళాలన్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉండే సమయం. సో వీటిని గమనించుకొని వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోవాలి. బట్ మీకు ఎందుకు ఇంట్రడక్షన్లో వీళ్ళకి ఒక నదితో పోల్చానంటే మీనరాశి వాళ్ళు ఆ ఫ్లెక్సిబిలిటీ, కంపాటబిలిటీ వీళ్ళకి ఉంటుందండి. ఒకవేళ లేకపోతే ఇది అడాప్ట్ చేసుకునే టైం వీళ్ళకి వచ్చేసింది. ఇక విద్యార్థులకు, ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి? సార్, ఉద్యోగస్తులకి బాగుండదు, విద్యార్థులు కూడా బాగుండదు, అనుకూలంగా ఉండదు. చాలా జాగ్రత్త. వాళ్ళు ఏదైతే ర్యాంకులకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు. సార్, 16 years దాటిన వాళ్ళకి ఏలినాటి పట్టుకుంటుంది. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు, అప్పటిదాకా మా అబ్బాయి బాగున్నాడండి, ఈ లాస్ట్ 2 years నుంచే బాగాలేదంటారు. ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి. అంతకుముందు బాగుందండి, 10th వరకు సూపర్, ఇప్పుడు PU ఆర్ 10th intermediate ఉన్నారండి, ఈ టైంలో అసలు పెర్ఫార్మెన్సే లేదంటారు. లాస్ట్ 2 years వీళ్ళకి బాగలేదు అని ఎవరైనా ఎడ్యుకేషన్ బాగలేదంటే ఏళ్ళు నడుస్తున్నట్లే. 16 years తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది వర్తించదు అంటారా ఈ ప్రభావం? అంటే శని 12 years ఒకళ్ళు టచ్ చేయరండి. ఓకే, తర్వాత 14 years వాళ్ళకి కూడా అంత ఇంపాక్ట్ ఉండదు. అయితే ఇంకా ఎప్పుడైతే వీళ్ళకి టీనేజ్లోకి ఎంటర్ అయిపోతారో 15, 16, 17, 18+ వచ్చినప్పటికీ వాళ్ళ పీక్లోకి వెళ్ళిపోతుంది.
సో వీళ్ళు ఈ ఫేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్లకుండా ఉంటేనే బెటర్ అంటారా, లేదంటే చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదన్నా ట్రై చేసుకోవచ్చు అంటారా? వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే 4 రెమెడీస్ ప్రతి ఒక్కరికి చదవండి. ఒకటి, జేబులో మనీ బయటకు తీయొద్దు, ₹1 కూడా తీయొద్దు. తీస్తే ఏమవుతుంది, డబ్బు పోతుంది, అది దట్ ఇస్ ష్యూర్. బట్ పోయినందుకు మళ్ళీ తిరిగి మీకు రివర్స్ అన్నీ వచ్చేస్తాయి. అందుకని అది వద్దు. రెండోది, ఏదైనా పని చేస్తే రిటర్న్స్ ఉండదు, బెనిఫిట్ లాభమే ఉండదు. లాభం లేనప్పుడు చేసేది ఎందుకు? ఇది రెండోది. మూడోది, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఏమైనా హెల్ప్ చేస్తారంటే అది అసంభవం, చేయరు. నాలుగోది, మీరు ఫ్రస్ట్రేషన్ కాకూడదు. వీటన్నిటికీ ప్లేస్లో మరి ఏం చేయాలి? మరి ఏదో బతకాలి కదండి, ఊరకుంటారు కదా అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ చేస్తూ ఉన్నారో ఆ ప్రొఫెషన్ రిస్క్ లేకుండా సింపుల్గా చేసుకొని వెళ్ళడం చాలా చాలా ఉత్తమం. వీలైతే ప్రొవిజన్ ఏదైనా ఉంటే కొత్త బిజినెస్లు చేసే బదులు ఆ డబ్బులు పెట్టుకొని చక్కగా హ్యాపీగా ఇంట్లో ఉండటం బెటర్. అందుకని కొత్త పనులు చేయకుండా, కొత్త ప్రాజెక్టులు చేయకుండా ఏదన్నా కొత్త స్కిల్స్ ఏదైనా నేర్చుకుంటే బెటర్. మేబీ నేర్చుకోవటం అవన్నీ మంచిది. అంటే వాళ్ళ మన ఉన్నతి గురించి ఏది చేసుకున్నా తప్పేం లేదండి, డబ్బు దాంట్లో ఏం లేదు. బట్ మన కొత్త బిజినెస్లు చేద్దాం, కొత్తగా ఫ్రెండ్షిప్ వచ్చేసాడు అతనితో ఏదైనా చేద్దాం. చీటీ పాటలు చాలా మంది లాస్ అవుతారండి ఈ టైంలో. ఈ చీటీ పాటలు బిజినెస్లు ఉంటారు కదా, వెళ్ళిపోయే మంది బోల్డ్ మంది ఉంటారు. కరెక్ట్గా అండి, నేను చాలా మందిని చూశాను. చీటీ పాటలు పాడుకున్న వాళ్ళు ఒకళ్ళు ఫస్ట్ వచ్చి పాడుకొని ఇంక జంపింగ్ రారు వాళ్ళు. వీళ్ళు ఆ డబ్బులు మొత్తం ఇల్లు కట్టుకోవాలి. ఈ టైపు ఇబ్బందులు పడిన వాళ్ళు నేను చాలా మందిని చూశానండి. అందుకని అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే చీటీ పాటలు ఇవి మనకి ఓడలో చేస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఉంటే అది ఆపేసేయండి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, డబ్బు బయటకు తీయొద్దు. ఏది చేయకుండా ఉంటే అసలు అట్లీస్ట్ ఆ డబ్బులు మిగులుతాయి. ఇప్పటిదాకా మీరు సంపాదించుకొని ఏదేదో చేయాలని చేస్తే ఇంకోటి చేసుకుని పోగొట్టుకునేది. ఇక శని తీవ్ర దశలో ఉంది కాబట్టి మంచి రెమెడీస్ ఏమన్నా చెప్పండి మీన రాశి వారి కోసం. వీళ్ళకి బెస్ట్ ఎవర్ గ్రీన్ రెమెడీ వాళ్ళు కనుక కరెక్ట్గా చేస్తే ఆ శని బాధలు తప్పేది ఏంటంటే హనుమాన్ చాలీసా వీళ్ళకి ఎంత భక్తిగా చదివితే అంత భక్తిగా చదవాలి. నాకు తెలిసిన ఒక రామకృష్ణ మఠంలో ఉన్న ఒక సీనియర్ ఫాలోవరు, వాళ్ళకి ఏలినాటి శని ఉంది. ఆ సందర్భం మాట్లాడుకుంటా ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఒకటి చెప్పాడండి. నేను ఇక్కడికి వెళ్ళిపోయాను, ఎక్కడికి కాశీ రిషికేశ్ అక్కడికి వెళ్ళిపోయాను, హిమాలయాలకి. 11 months ఓన్లీ హనుమాన్ చాలీసా చదివాడంటే. అక్కడి నుంచి వాళ్ళకి కొంచెం ఇది హైయర్ కాన్షియస్ లెవెల్ గురువుస్ ఉంటారు కదా, వాళ్ళు గురువు ఓకే అయిపోయింది వచ్చేసి అటు ఉండటం, గంగాది స్నానం చేయటం, హనుమాన్ చాలీసా, గంగాది స్నానం చేయటం, హనుమాన్ చాలీసా, త్రికాల సంధ్య ఉంది. ఇది తప్ప 1 year అదే చేసింది 11 months. ఆ తర్వాత వాళ్ళు గురువు గారు పిలిచేసారు. ఇంకా అక్కడి నుంచి ఏలినాటి శని యొక్క బాధలు అతను ఇంపాక్టే పడలేదండి. అందుకని ఏలినాటి శని ఉన్న వాళ్ళు హనుమాన్ చాలీసా ఎన్ని సార్లు కనుక జపం చేయించుకోగలిగితే వాళ్ళు చేయించుకొని, లేదంటే జపం కొంతమంది బ్రాహ్మణోత్తముల వాళ్ళు పిలిచి నేను ఇన్నిసార్లు చేసుకోలేకపోతే నా ప్లేస్లో మీరు చేయమంటే చేసి వాళ్ళు సంకల్పం చేసేస్తారు. అట్లా హనుమాన్ చాలీసా కనుక చదువుకుంటూ ఉండాలి. శని పిప్పలాద స్తోత్రాన్ని చాలా భక్తిగా చదువుకుంటూ ఉండాలి. తర్వాత శనికి సంబంధించి తైలాభిషేకం అంటే చాలా శనికి ఇష్టం. శని త్రయోదశిని తైలాభిషేకం చేసుకోవాలి. ఎక్కువసార్లు తిరుపతి వెళ్తూ ఉండాలి. ఏదైనా టఫ్ సిచ్యువేషన్ అప్పుడు రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండాలి. పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతూ ఉండాలి. తర్వాత ఇవంతా ఆధ్యాత్మికంగా. మరి ప్రాక్టికల్ రియల్ లైఫ్లో డబ్బు తీయకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ పోతుంది, అన్నీ పోతుంది, పని రిజల్ట్ రాదు, నిరుత్సాహం పడకూడదు. సేవ ఎక్కువ చేయాలి ముసలి వాళ్ళకి, తర్వాత డిప్రైవ్డ్ పీపుల్కి వాలంటరీగా మీరు సేవ చేయాలి. యోగా నేర్చుకోవటం, మెడిటేషన్ నేర్చుకోవటం, ఆధ్యాత్మికంగా ఉండటం, పురాతన గ్రంథాలు తీయటం, వాటి గురించి చదువుకోవటం, అర్థం చేసుకోవటం, వేరే వాళ్ళకి మాట్లాడటం, ఇవన్నీ చేస్తూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా తీవ్రత తగ్గిపోతుంది. స్మార్ట్గా ఉండటం అన్నీ కట్ చేసేసుకోవాలి. ఈ పనులు చేస్తే శని యొక్క తీవ్రత ఇవన్నీ ఫస్ట్ ఇలా నాకు ఏలినాటి శని ఉందని ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. మేజర్ ప్రాబ్లం అంటే రాశి ఫలాలు తీసి వీడియో చూస్తే ముందు వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే కదా మనకి గుళ్ళల్లో ఎందుకు పెట్టారు ఇవి, పబ్లిక్ ఎందుకు పెట్టారు, ఆ ఊళ్ళోనో ఆ రాజులో ప్రజలు సంతోషంగా ఉండాలి కదా. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకోకుండా లాసులు అయిపోయేసి గొడవలు పడితే ఉంటే రాజ్యం బాగుంటుంది కదండి. రాజు ఎలా చక్కగా పరిపాలించాలి కాబట్టి ముందు రాజు గొడవలు పెట్టి ఊళ్ళో జనాలకి వీటి గురించి ఒక ఇంపార్టెంట్ తెలుసుకోమని చెప్పేసి మన పద్ధతిలో పెట్టారు. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్, ఎంత పవిత్రమైన సిస్టమ్ వేరే ఎక్కడా లేదండి. న్యూ ఇయర్ రాగానే మిడ్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటానే కానీ గుడికి పోండి, పంచాంగం ఉంది అది చూసుకోండి, మీకు ఏదో గ్రహం అనుకూలంగా ఉంది ప్రతికూలంగా ఉంది అది ఎక్కడ లేదు కదా. ఒక ప్రాచీనమైన ఒక పవిత్రమైన సిస్టమ్ మనకి. అందుకనే కదా మళ్ళీ మనకి ఉగాది పచ్చడి ఎందుకు పెడుతున్నారు, చేదు ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని మన కాన్షియస్ మన బుర్రలోకి పెడుతున్నారు. కళ్ళకు అద్దుకుని ఆ ప్రసాదం తీసుకోవాలంటే జీవితంలో ఉన్న ప్రతిదాన్ని మనం ఆహ్వాదించాలి. ఆ యొక్క ఏమంటారు గొప్ప మనసు మనకు ఉండాలి కదా.
అది ఎప్పుడైతే ఉంటుందో చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలబడగలుగుతాం, లేదంటే షేక్ అయిపోతాం. చూడండి ఎన్నో మంది సూసైడ్లు చేసుకుంటారు అవును కదా. ఒక్కళ్ళు విజయవాడ నుంచి 30 లారీలు ఏమో ఉన్నాయంటండి. గత 10 ఏళ్ళు కష్టపడితే ఆయన ఆ స్టేజ్కి వచ్చాడు. ఈ ఏళ్ళ టైంలో మొత్తం లారీలు మొత్తం పోయి టోటల్గా 6-7 లారీలు మిగిలినాయి వాళ్ళకి. ఇవేదో కొత్త ఏదో వచ్చేసి దాన్ని ఇంకొన్ని లారీలు కొని అవి రాక ఈఎంఐలు కట్టుకోక అది పోయి ఇది పోయి ప్రాబ్లం అయిపోయి టోటల్గా అప్పు చేసుకొచ్చి అప్పు వాళ్ళు ₹2 ₹3 వడ్డీ పెట్టి మళ్ళీ 5 తెచ్చలేక వాళ్ళు ఇంటి మీదకి వస్తారని చెప్పేసి ఉన్న లారీలు అమ్మేసుకొని ఎటువంటి ఇది ఫుల్ ట్రామా అండి. ఒక దెబ్బ అది ప్రాబ్లం అండి. అందుకని మీనరాశి వాళ్ళు వీళ్ళు మహానది లాంటి వాళ్ళు. మనం బాహుబలి ఇంట్రడక్షన్ సాంగ్, ఆ సాంగు నిజంగా ఆ రాసిన రచయిత నాకు తెలుసు ఆయన కూడా మీన రాసి ఉంటాడు అంటే అట్లా రాయరు. ఆ నదిని అలా చూపించరు ఆ ఫ్లోట్ని, ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటేనే రాస్తారు వాళ్ళు కూడా. సో మీన రాశి వాళ్ళకి ఈ శని పెట్టే బాధలు తప్పక మిగతా అన్ని విషయాల్లో అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగాలు కలగాలని, జీవితం వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ ఏది బయట అట్టున్నా ఇంటర్నల్గా నైట్ చక్కగా పడుకొని నిద్రపోవాలి, హ్యాపీగా ఉండాలి, భార్యతోటి పిల్లలతోటి అందరితో చక్కగా ఖుషిగా బంధువులతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం అండి.